వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ తులసి. ఈ రోజు వీడియోలో ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారనే దాని గురించి అయితే మనం ముందుగా ఆషాఢ మాసం అంటే పూర్ణిమ నాడు చంద్రుడు ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్రానికి దగ్గరగా ఉన్న నెలని ఆషాఢ మాసం అంటారు. అంటే పూర్ణిమకి ముందు 15 రోజులు, తర్వాత 15 రోజులు అన్నమాట. అయితే ఆషాఢ మాసం వచ్చిందంటేనే వర్షాకాలం మొదలైనట్టు. వర్షాకాలం మొదలైన వెంటనే కొత్త నీరు, అలాగే కొత్త కొత్త క్రిమికీటకాలు కూడా బయటపడుతూ ఉంటాయి. ఈ టైంలోనే ఎక్కువ పొలం పనులు ఉంటూ కూడా ఉంటాయన్నమాట. వర్షంలోని కాళ్ళు చేతులు ఎక్కువ పెట్టడం వల్ల ఆ క్రిములు మన బాడీలోకి తొందరగా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఈ కాలంలో. అందువల్ల మన చేతులకి కాళ్ళకి గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా, అలాగే గోరు చుట్లు గోరులు పుచ్చకుండా ఉంటాయన్నమాట. అలాగే ఈ వర్షాకాలంలో వెదర్ చేంజ్ అవుతుంది కాబట్టి మన బాడీ టెంపరేచర్ని, అలాగే వెదర్ టెంపరేచర్ని ఈక్వల్గా చేయడానికి, వేడిని తగ్గించడానికి ఈ గోరింటాకు అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అయితే ముఖ్యంగా ఈ గోరింటాకు అనేది గోళ్ళకు పెట్టుకోవాలి. అలాగే చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా గోరింటాకు పెట్టుకోవచ్చు. సో ఇదన్నమాట ఆషాఢ మాసంలో గోరింటాకు ప్రత్యేకత. అయితే మీలో ఎంతమంది ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారో, ఇంకా పెట్టుకోవాలనుకుంటున్నారో అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై గైస్.